ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని ఈ మాటలు తీసుకొని దేవుడు మీ వద్దకు వచ్చినాడు కనుక ఈరోజు దేవుడు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా, రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి చిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఏ మాటల చేతైతే ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యోహాన్ రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొందెనని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే యేసయ్య మాటలో దేవుని పిల్లరారా శక్తి ఉంది. దేవుని పిల్లరా, యేసయ్య మాటలో స్వస్థత పొందగలిగే స్థితి ఉంది. దేవుని పిల్లరా, కనుక యేసయ్య ఎమ్మటి అంటున్నాడు, 38 సంవత్సరాల నుంచి నిజంగా వ్యాధితో బాధపడుతున్న అతను చూసేయమంటున్నాడంటే, యేసయ్య నువ్వు స్వస్థత పడాలనుకుంటున్నావా? అయితే నీ పరుపెత్తుకొని నడవమానంగానే అతను పరుపెత్తుకొని నడిచాడు. దేవుని పిల్లారంటే యేసయ్య మాటలో శక్తి ఉంది, స్వస్థత ఉంది. దేవుని పిల్లారా, నిజంగా యేసయ్యను కానీ మన సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన మాట కానీ మనం నమ్మగలిగితే దేవుని పిల్లారా, నిజంగా మన జీవితంలో కూడా మన స్వస్థతను చూస్తాము, పాపం నుంచి విడుదల అనేది మనం చూస్తాం. దేవుని పిల్లారా, ఆ యేసు మాట మన హృదయంలోకి వెళ్ళి యేసయ్య మాట మనల్ని స్వస్థపరిచేదిగా, అలాగనే మన పాపం నుంచి మనకు విడుదల కలుగు చేసేదిగా మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనని కృపగలిగిన నామనికి వందనాలు తండ్రి. యేసయ్య మాటలో శక్తి ఉందినైనా, స్వస్థత ఉందినైనా. 38 సంవత్సరాలు ఇదిగో తండ్రి నైనా నడవలేని పరిస్థితుల్లో పడి ఉన్న వాడిని చూసి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పంగానే నైనా అతనికి స్వస్థత వచ్చిందయ్యా. అవునయ్యా, భూమి మీద మాకు శరీర స్వస్థతను దయచేయండి తండ్రి. పాపము నుంచి యేసు మాటల వలన మాకు విడుదల కలుగు చేసి మా హృదయాలు వెలిగించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.